దద్దమ్మలకి మాట్లాడతారు. వాళ్ళకి ఎందుకు ఇప్పియాలి? టీటీఆర్ ఇప్పించచ్చు కదా. పైసలు అయితే కోట్లు ఉన్నాయి వాళ్ళకు. ఆ కోర్టు వ్యవహారం కోర్టు ఉంది. తీసుకుపోయి మళ్ళీ మీకు నడువురు మరి ఎందుకు అనలేకపోతారు? మేము చేయగలుగుతున్నాం. మేము 10 సార్లు పోయినాం, 4 సార్లు పోయినాం, తీసుకుపోయినాం. కానీ వాళ్ళు కూడా పాపం డైలమాలు వాడుతారు. మేము ఇది తీసుకుంటే మాకు ఆ పైసలు వస్తాయి రావో, అవి వస్తాయి రావో అని పెద్ద ఆలోచన చేస్తారు వాళ్ళు కూడా. దయచేసి మేము బాధితులు కూడా కోరుతున్నాము, మీరు ఫస్ట్ దయచేసి ఆ టీటీఆర్ తీసుకోండి. మీకు 4 గంటలు వస్తాయి అవి డబ్బులు. అవి ఎక్కడ సేల్ చేసుకున్నా ఆ పైసలు వస్తాయి. కోర్టు పైసలు కూడా ఎక్కడ పోవు. కాబట్టి అవి తీసుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని కోరుతున్నాము. మీ అండగా మేము అందరం ఉంటాము. దయచేసి ఈ ఫ్లైఓవర్ విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నంటుంటది. కాని పక్షంలో మేమే ప్రతిపక్షంలో ఉండి మేము చేయాలండి ఇవన్నీ. మీరు కాదు చేసేది, ప్రతిపక్షంలో ఉండి మేము నిరాహార దీక్షలు ప్రశ్నించాలి. మేము ఎందుకు ఆలోచన చేస్తున్నాము? మా ఎమ్మెల్యే గారు 90% చేశారు. ఇంకా 10% గురించి మేము ధర్నా చేసేది ఎందుకు? ఆ 10% ఎట్లా చేయించాలనేది ఆలోచన చేస్తున్నాం అంతే తప్ప మేము ధర్నా చేయలేక కాదు, మాకు సత్తా లేక కాదు. ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నాను.